హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం చాలా తక్కువ ఆయిల్ ఆర్ గీ వాడతామండి. ప్యాన్కి కూడా అతుక్కోదు. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడైతేనే అది ఆమ్లెట్లోకి చాలా బాగుంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని ఉప్పు అండ్ కారం వేసుకోవాలి. ఇక్కడే మనకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. అండ్ ముందుగానే ఇలా వాటర్లో మిక్స్ చేయడం వల్ల లమ్స్ అనేవి లేకుండా ఈజీగా ఎగ్లో మిక్స్ అయిపోతుంది. వన్స్ ఇలా మిక్స్ చేశాక ఎగ్స్ వేసుకొని బీట్ చేసుకోండి. నేను డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను, సో 2 ఎగ్స్ వేసాను. మనం ఎంత ఎక్కువసేపు బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుందండి ఆమ్లెట్. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని బీట్ చేసుకోండి. నాకు మినిమం 2 minutes పట్టిందండి ఇలా బీట్ చేసుకోవడానికి. ఎగ్ ఎల్లో అనేది ఎక్కడ కనిపించకూడదు. అండ్ సాల్ట్ అండ్ కారం మనకి పూర్తిగా మిక్స్ అయి ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ అనేది చపాతీ చేసే ప్యాన్ అయి ఉండాలి. దోశ చేసే ప్యాన్లో వేస్తే తర్వాత దోశలు అనేవి స్టిక్ అవి దోశలు రావు. సో చపాతీ ప్యాన్ తీసుకోండి. అండ్ మంట అనేది స్లిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడైతేనే ఆమ్లెట్ మొత్తం నీట్గా కాలి మాడకుండా వస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్తో ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేయడం వలన ఆమ్లెట్ అనేది అతుక్కోకుండా వస్తుంది. అండ్ ఆమ్లెట్ వేసేటప్పుడు ఎగ్ మిక్స్ అనేది ఒక్క దగ్గరే కాకుండా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఎగ్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది మందంగా లేకుండా ఈక్వల్గా కాలుతుందండి. ఇలానే ఒక 2 minutes కాల్చాక సైడ్స్ అతుక్కున్నాయో లేవో చెక్ చేయండి. నార్మల్గా మ్యాక్సిమం అయితే అతుక్కోవు. ఒకవేళ అతుక్కుంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ సైడ్స్ రిమూవ్ చేయండి, ఆ తర్వాత ఫ్లిప్ చేయండి. తర్వాత ఫ్లిప్ చేసి సెకండ్ సైడ్ కూడా కాల్చుకోండి. మీరు చూడండి ఎలా ఫ్లఫీగా వస్తుందో ఆమ్లెట్.